హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెయిర్ ఫాల్ తగ్గడానికి ఒక ఆయిల్ని చేసి చూపిస్తానండి. ఈ ఆయిల్ని నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఈ ఆయిల్లో ఎక్కువ కాస్ట్ అయ్యేవేమీ నేను యూజ్ చేయనండి. మనకి అందుబాటులో ఉన్న పదార్థాలను మాత్రమే వాడుతాను. జుట్టు షైనీగా ఉంటుంది, అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల వెంట్రుకలు కూడా రాకుండా ఉంటాయి. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుందండి. అయితే ఇప్పుడు ఆయిల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ ఆయిల్ తయారు చేయడం కోసం 300 ml కొబ్బరి నూనె తీసుకున్నానండి. బయట కొన్న కొబ్బరి నూనె తీసుకున్నాను. మన ఇంట్లో మనం ఆడించుకున్న కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు. ఈ ఆయిల్లో వేయడం కోసం కొంచెం మందారాకులు, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఒక మందార పువ్వు, కొంచెం కలబంద ముక్కలు, 5 లేదా 6 వేపాకులు, 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. అన్నీ కొంచెం కొంచెంగా తీసుకున్నానండి, ఎందుకంటే నేను తక్కువ ఆయిల్ తీసుకున్నాను కాబట్టి. ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ తయారు చేయడం కోసం స్టవ్ పైన మనం తీసుకున్న నూనెని ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన వెంటనే మెంతులు, అలాగే కలబంద ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, మందారాకు, మందార పువ్వు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. ఈ నూనెలో వేయడానికి నేను తీసుకున్న ఈ పదార్థాలు మన జుట్టుపై ఎలా పనిచేస్తాయో మీకు చెప్తానండి. మనం ఇక్కడ మందార పువ్వులు, మందారాకులు కూడా తీసుకున్నాం కదా. మందార పువ్వులో కానీ మందారాకుల్లో కానీ ఉండే విటమిన్స్ హెయిర్ ఫాలికల్స్ని గట్టిగా చేసి జుట్టు రాలడం తగ్గిస్తుంది. అదేవిధంగా మందారంలో ఉండే యాంటీ ఫంగల్ యాక్టివిటీ కారణంగా చుంటు సమస్య తగ్గుతుందండి. అదేవిధంగా కలబందలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మన స్కాల్ప్పై పాడైన కణాలని క్లీన్ చేస్తాయి. దీనివలన హెయిర్ గ్రోత్ బాగుంటుందండి. అలాగే కలబంద వలన హెయిర్ సాఫ్ట్గా కూడా అవుతుంది. ఇంకా ఉల్లిపాయలోనే సల్ఫర్ ఉంటుంది కదండి. ఈ సల్ఫర్ వలన మన హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయల వలన మనకి చుంటు సమస్య కూడా తగ్గుతుందండి. ఇంకా మెంతుల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మన హెయిర్ స్కాల్ప్ పైన డెడ్ సెల్స్, అలాగే లైవ్ సెల్స్ కూడా ఉంటాయండి. డెడ్ సెల్స్ అన్నీ తొలగిపోవటానికి, లైవ్ సెల్స్కి ఎనర్జీ రావడానికి కూడా ఈ మెంతులు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడు మనకి చాలా చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి కదా. ఈ తెల్ల వెంట్రుకల సమస్యను తగ్గించడం కోసం దీంట్లో నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. మనం కొబ్బరి నూనెలో వేసిన పదార్థాలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి దీన్ని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి కానీ సీసాలోకి కానీ వడకట్టుకోవాలి. ఈ ఆయిల్ 6 నెలల పైనే ఉంటుందండి, పాడవదు. నైట్ టైం రాసుకొని మార్నింగే తలస్నానం చేస్తే హెయిర్ చాలా బాగుంటుందండి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని వాడి ఎలా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నూనెని తలకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆయిల్ని తలకు రాసుకొని వీలైతే ఒక రోజంతా ఉంచుకున్నా కూడా మంచిదేనండి. ఒక 2 నెలలు వాడిన తర్వాత రిజల్ట్ మీరే చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఏదో ఒక్కరోజు వాడేసి హెయిర్ ఫాల్ తగ్గలేదంటే అవ్వదండి. కనీసం ఒక నెల రోజులైనా కానీ వాడాలి. వారానికి ఒక 2 సార్లు రాసుకోండి. అంటే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మనం ఈ ఆయిల్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని వాడి చూడండి. హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది.